ఈ చిన్న చేప పేరు నీమో. అది ఒక అక్వేరియంలో ఉంటుంది. ఆ అక్వేరియం బాగా మురికిగా ఉంటుంది. దాని యజమాని డాక్టర్ ఎప్పుడూ దాన్ని శుభ్రం చేయడు. నీమోకి దాని స్నేహితులకి ఆ అక్వేరియం నుంచి తప్పించుకోవాలనే ఆలోచన వస్తుంది. వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. అక్వేరియంలో ఉన్న ఫిల్టర్ ను ఆపేస్తే అక్వేరియం బాగా మురికిగా మారిపోతుందని. అప్పుడు డాక్టర్ దాన్ని శుభ్రం చేయడానికి వస్తే తాము తప్పించుకోవచ్చని అనుకుంటారు. అయితే ఫిల్టర్ లోపల ఒక చిన్న మోటార్ ఉంటుంది. ఆ మోటార్ పైన ఒక రాయిని పెడితే ఫిల్టర్ ఆగిపోతుందని నీమోకి తెలుస్తుంది. నీమో ధైర్యం ఫిల్టర్ లోపలికి వెళ్లి ఒక రాయిని మోటార్ పై పెడుతుంది అండ్ ఫిల్టర్ ఆగిపోతుంది. కానీ మోటార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ కొంచెం సేపటికి మోటార్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు నీమో స్నేహితులు సహాయం చేస్తారు. వాళ్ళు ఒక చిన్న పూల మొక్కను ఫిల్టర్ లోపలికి పంపిస్తారు. నీమో ఆ పూల మొక్కను పట్టుకుంటుంది. దాని స్నేహితులు ఆ మొక్కను బయట నుంచి లాగి నీమోని ఫిల్టర్ నుంచి బయటపడేలా చేస్తారు. కానీ నీమో వదలదు. అది మళ్ళీ ఒక రాయిని తీసుకొని ఫిల్టర్ లోపలికి వెళ్లి మోటార్ను ఆపేస్తుంది. ఈసారి ఫిల్టర్ పూర్తిగా ఆగిపోతుంది. అప్పుడు అక్వేరియం మొత్తం మురికిగా మారుతుంది. ఆ మురికి అక్వేరియం ను చూసి డాక్టర్ ఆశ్చర్యపోతాడు. అప్పుడు డాక్టర్ అక్వేరియం ను శుభ్రం చేయడానికి సిద్ధమవుతాడు. కానీ అది శుభ్రం చేయడానికి పాత ఫిల్టర్ ను ఉపయోగించకుండా కొత్త ఎలక్ట్రానిక్ ఫిల్టర్ ను అమరుస్తాడు. నీమో దాని స్నేహితులు తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలమవుతుంది. వాళ్ళు చాలా నిరాశ చెందుతారు. కానీ కథ ఇక్కడతో అయిపోదు. నీమోని ఒక ప్లాస్టిక్ కవర్ లో ప్యాక్ చేసి ఒక అమ్మాయికి గిఫ్ట్ గా పంపించడానికి డాక్టర్ రెడీ అవుతాడు. నీమో ఆ కవర్ నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి కిటికీలో నుంచి దూకి పారిపోదాం అనుకుంటుంది. కానీ డాక్టర్ నీమోను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు నీమో స్నేహితుడైన జాన్ గిల్ అనే చేప నీమోని సింకులోకి విసిరేస్తుంది. అలా దాని స్నేహితుల సాయంతో నీమో మురికి నీటి కాల్వ ద్వారా సముద్రంలోకి చేరుకుంటుంది.